ఆర్థిక నేరాలను పరిశోధించి నియంత్రించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధీనంలో ఉన్న ఆస్తులకే రక్షణ కరువవుతోంది. ఆదిలాబాద్లో కొందరు స్థిరాస్తి వ్యాపారులు వ్యూహాత్మకంగా చేసిన ప్రయత్నం సంచలనం సృష్టిస్తోంది. అనతి కాలంలోనే వందల కోట్ల రూపాయలకు అధిపతులు కావాలనే దురాలోచనతో చేసిన ఎత్తుగడ కలకలం రేకెత్తిస్తోంది. ఆదిలాబాద్లో రియల్టర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఖాళీగా ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కొందరు రెవెన్యూ అధికారులను మచ్చుక చేసుకుని బినామీ పత్రాలు సృష్టించి కాజేసేందుకు చూస్తున్నారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధీనంలో ఉన్న బుక్తాపూర్ శివారులోని రణిదివే నగర్ పరిధిలో 2.09 ఎకరాలు కొట్టేసేందుకు స్థిరాస్తి వ్యాపారులు రమేష్ శర్మ, ఇబ్రహీం మహ్మద్ అలియాస్ మామ్లా సేట్ చేసిన వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా ఈ భూమిని ఆదిలాబాద్కు చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్ 2010లో స్టేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేదు. దాంతో బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్ కుమార్ ఆస్తులను 2022లో ఈడీ ఆధీనంలోకి తీసుకుంది. ఈ భూమిని రియల్టర్లు సహా మరికొందరు దౌర్జన్యంగా కాజేసేందుకు చేసిన ప్రయత్నం సంచలనం రేకెత్తించింది. ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ పరిధిలోకి వచ్చే ఈ అక్రమాల్లో కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బినామీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం వెనుక అధికారుల లోపాయికారితనం కనిపిస్తోంది. అధికారులు జారీ చేసిన బినామీ పత్రాలనే అసలైన పత్రాలుగా చూపించి 2.09 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించడంతో రమేష్ శర్మ, ఇబ్రహీం సహా 10 మందిపై ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో A1, A2గా ఉన్న వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. రియల్టర్స్ ప్రభుత్వ విభాగమైన ఈడీ స్వాధీనంలో ఉన్న ల్యాండ్ను కబ్జా చేయాలన్న ఉద్దేశం కొద్దీ దౌర్జన్యంగా వారిని బెదిరించి ఎలగొట్టినందుకు వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి రమేష్ శర్మ A1 ప్రధాన ముద్దాయి, A2 మామ్లా సేట్, మరి వీరే కాకుండా ఇంకో 8 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వీరు అన్యాయులు నవంబర్ మంత్లో ఈ ఈడీ స్వాధీనంలో ఉన్న ల్యాండ్లకు వెళ్ళి దాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తుండగా అక్కడ రిటైర్డ్ ఎస్ఐ రాములు దాని కస్టోడియన్గా ఉంటూ అతడు అబ్జెక్షన్ చేయడం జరిగింది. అబ్జెక్షన్ చేస్తే అతన్నే బెదిరించి మీరు ఇక్కడ కాల్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించడంతో అతడు వీళ్ళ యొక్క దీనికి సంబంధించిన అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికే కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఆదిలాబాద్ సహా మామల, బట్టిసావర్గం, నిషాన్ ఘాట్ ప్రాంతాల్లోని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఏకంగా ఈడీ ఆధీనంలోని ఆస్తులకే ఎసరు పెట్టడం వారి దౌర్జన్యానికి అద్దం పడుతోంది.